వావ్! వావ్! సూపర్! మా మల్లె మొగ్గలన్నీ సైలెంట్‌గా చూసేశారు కదండీ! హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా మల్లె చెట్టు, దాని మొగ్గలు చూపిస్తానండి. మొగ్గలన్నీ కోసేశాక వీడియో తీయడం గుర్తొచ్చిందండి. ఒకరోజు వీడియో తీద్దామని తీస్తున్నాను. మొగ్గలైతే అన్నీ కోసేశానండి. ఆ చివర కొన్ని మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత బాగా చిగుర్లు, కొమ్మలు, మొగ్గలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మొగ్గలన్నీ కోసా కూడా మిస్ అయిన పూలండి అవి. మల్లె చెట్టు ఇంత బాగా ఇలా పూలు పూయాలంటే నేను ఇచ్చే ద్రావణాలు ఇంతకుముందు వీడియోలో చూపించానండి. ఇప్పుడు కింద నుండి పైకి ఎలా ఎక్కించానో చూపిస్తాను. ఇట్లా ఇంటి ముందు ఉందండి, దీన్ని ఇలా పైకి ఎక్కించాను. నేను డిసెంబర్లోనే మొత్తం చెట్టు ఆకులు, రెమ్మలు, కొమ్మలు మొత్తం అసలు ఏమీ లేకుండా ఓన్లీ సింగిల్ కొమ్మ పైకి వచ్చేటట్టు అది తాడు విప్పేసి కిందకు వేసేసి మొత్తం అంతా కత్తిరించేశానండి డిసెంబర్లోనే. ఓన్లీ ఆ 2 కొమ్మలు పైకొచ్చిన కొమ్మలు మాత్రమే ఉంచేశాను. ఇదంతా ఇప్పుడు వచ్చిన ఇగురేనండి. నేను చేసే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ ఫ్లవర్ పాట్స్కు పోసిన తర్వాత అడుగున మిగిలిన పిప్పంతా చక్కగా వాటర్లో పిసికి ఇచ్చేస్తాను. చూడండి ఎంత బాగా పూలు కొమ్మకు ఇంత సూపర్గా ఇంత లావుగా పూసినాయి. తీగ జాతి రిక్క మల్లె అండి, ముద్ద కాదు. రిక్క మల్లెలు అరవిచ్చినప్పుడు బాగుంటాయి. నేను ఒక్కదాన్నే కదండి ఇన్ని పూలు ఏం చేసుకుంటాను. పూలన్నీ కోసి చక్కగా శుక్రవారం కానీ పండగలప్పుడు కానీ దేవుడి పటాలకు వేస్తాను. మామూలు రోజుల్లో మా లైన్లో అందరికీ ఒకరికి కానీ ఇద్దరికి కానీ స్వయంగా నేనే అల్లి వాళ్ళకి ఇస్తానండి. ఇలా ఈవినింగ్ అయిందంటే ఇలా మొగ్గలు కోస్తూ చక్కగా అల్లి వాళ్ళకి ఇస్తుంటే ఆ హ్యాపీనే వేరండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం అలా పూలు అల్లి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో, ఎంత బలంగా ఉన్నాయో. ఇంత బాగా పూలు పోయడానికి కారణం నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి. కుదిరితే వీలుంటే అందరూ ఇలా చెట్లు పెంచుకొని చక్కగా మన ఇంట్లోనే మనం హ్యాపీగా ఇలా మొగ్గలు కోసుకుంటూ మనం పెట్టుకుంటూ పిల్లలకి ఇస్తూ హ్యాపీగా ఉండొచ్చండి. ఏం లేదు, కొంచెం వెజిటేబుల్స్ కడిగిన వాటరు, వెజిటేబుల్స్ నానబెట్టి ఆ వాటర్ ఇస్తే సరిపోతుందండి. విపరీతంగా పూలు పూస్తాయి. చూడండి ఎంత బలంగా పూసాయో. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మల్లె చెట్టు ఎలా ఉందో, మొగ్గలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.